హాయ్ నమస్తే. నా పేరు పవన్ కుమార్. మీరు చూస్తున్నారు మై టీవీ 7 ఛానల్. నేను ఇవాళ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఇవాళ వీడియో వచ్చేసి నేను ఒక వీడియో చూసి ఈ వీడియో చేయాలని నాకు అనిపించింది. అది ఎందుకు అనిపించింది ఏంది అన్నది మీ ముందు చెప్తాను చూడండి. నేను నార్మల్గా కామన్గా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటాను. యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను. చూస్తుంటే ఒక వీడియో వచ్చేసింది, పవర్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి ఒక వీడియో నాకు షో చేసింది, కనబడింది. అయితే పవర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏంది, అయితే గీతే మన నార్మల్గా పవర్ ఆఫ్ ఇండియా, పవర్ ఆఫ్ ఆర్మీ అని ఉండాలి తప్పేసి పవర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏంది, దీంట్లో మళ్ళీ ఉంది కూడా అభినయ దర్శన్, అసలు ఇది ఏంది కథ అని చెప్పేసి ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో నాకు వీడియోలో ఇజ్రాయెల్ దేశం గురించి గొప్పగా చెప్పడం చూస్తూ ఉన్నా. తర్వాత నాకు అనిపించింది, ఇదేంది అయితే గితే మన దేశం గురించి గొప్పగా చెప్పాలా అని అనిపించింది. నాకు అప్పుడు కూడా ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, అరే వీళ్ళు ఎట్లాగో పుట్టిన సంస్కృతినే మెచ్చుకోరు, గొప్పగా చెప్పుకోరు, మన దేశం గురించి కూడా అట్లా చెప్పడం ఏందిలే, కామన్గానే వీళ్ళకి అలవాట్లే అన్నట్టుగా నాకు అనిపించింది. కానీ అప్పుడు అనిపించింది ఏంటంటే, సరే ఒక దేశం గురించే కదా చెప్తున్నాడు, విందాంలే అని చెప్పేసి వీడియో విన్న టోటల్ ఒక 1 మినిట్కి నాకు అర్థమైపోయింది. కానీ కన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి అది ఒక 16 మినిట్ వీడియో ఉంది. అది టోటల్గా విన్న తర్వాతనే నాకు తెలిసింది. కొంచెం ఒక 1 మినిట్ వీడియో చేస్తాను, మీరు చూడండి. అసలు ఆ వీడియో ఏంది, దాంట్లో జరిగింది ఏంది అన్నది మనం మాట్లాడుతున్నాం. వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ దర్శన్. ఇజ్రాయెల్ చూడటానికి చెప్పుకోవడానికి మాత్రమే చాలా చిన్న దేశం, కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మిలిటరీ పవర్, టెక్నాలజీ, అడ్వాన్స్డ్ వెపన్స్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాల దగ్గర కూడా లేవు. మీరు చెప్తే నమ్మరు, ఇజ్రాయెల్ ప్రస్తుతం తన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీతో, అడ్వాన్స్డ్ వెపన్స్ తో పెద్ద పెద్ద దేశాలతో కూడా తలపడి ఓడించగలరు. వీళ్ళు ఎవ్వరికి, ఏ దేశానికి కూడా భయపడరు. అమెరికా, రష్యా, చైనా, జపాన్ లాంటి సూపర్ పవర్స్ ఉన్న దేశానికి కూడా వీళ్ళు అస్సలు భయపడరు. ఒక్కసారి మ్యాప్ లో ఇజ్రాయెల్ దేశం ఎక్కడుందో వెతకండి. ఇది మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఒక చిన్న దేశం. దీని చుట్టూ అన్ని ఆల్మోస్ట్ ఇస్లామిక్ దేశాలే ఉంటాయి. దేశం చుట్టూ, ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న మిగిలిన దేశాలన్నీ కూడా ఈ ఇజ్రాయెల్ దేశాన్ని శత్రువులాగా, ఎనిమిలాగా చూస్తారు. ఎందుకంటే ముస్లిం దేశాలన్నిటి మధ్య ఒక జూయిష్ దేశం, యూదుల దేశం ఉండటం వాళ్ళకెవ్వరికి ససేమిలా ఇష్టం లేదు. అందుకే ఇజ్రాయెల్ ని సమూహంగా సర్వనాశనం చేసి నేలమట్టం చేయడానికి ఈ చుట్టూ ఉన్న ముస్లిం దేశాలు ఒక స్కెచ్ కూడా వేశారు. 1967లో ఈ ఇస్లాం దేశాలైనటువంటి ఈజిప్ట్, జోర్దాన్, సిరియా, ఇరాక్, లెబనాన్, సౌదీ అరేబియా, కువైట్, అల్జీరియా అండ్ సుడాన్, ఈ 9 దేశాలు కలిసి వీళ్ళ మీద దాడి చేయడానికి ప్లాన్ చేసి, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక చిన్న దేశమైనటువంటి ఇజ్రాయిల్ జూయిష్ దేశం మీద 9 దేశాలు కలిసి చుట్టూ ఉన్న వాళ్ళు దాడి చేస్తే ఎలా ఉంటుందో గమనించారా? కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, అభ్రపరిచే విషయం ఏంటంటే, చుట్టూ ఉన్న దేశాల వాళ్ళు వీళ్ళ మీదకి దాడి చేయడానికి వస్తున్నారని తెలిసిన వెంటనే వాళ్ళకంటే ముందుగా వీళ్ళే వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేశారు. ఎస్, వీడియోలో ఏముంది, కామన్ గా తెలియని విషయాలు యూట్యూబ్ లో అభినయ దర్శన్ చెప్పాడు అని మనం అనుకోవచ్చు. రైట్, పర్ఫెక్ట్ గా మనకి తెలియని విషయాన్ని, ఎవరు చెప్పని విషయాన్ని చెప్తే మనం దాన్ని చూసి మనం నాలెడ్జ్ పెంచుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ ఇందులోనే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అనగానే, నేను ఒక 1 మినిట్ వీడియో చూసిన తర్వాత, అరే ఈ వీడియో ఎక్కడో చూశాను అంటే, లాంగ్ టైం అయితే నాకు వీడియో గుర్తుండకపోవచ్చు. మేబీ నిన్ననే ఈ వీడియో ఎన్నో చూశాను అనిపించిన తర్వాత ఇమీడియట్గా సీన్ హిస్టరీలోకి వెళ్ళిపోయి చెక్ చేసేసరికి నాకు ఈ వీడియో దొరికింది. ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి. చూసిన తర్వాత నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఈ వీడియో చూడండి ఫస్ట్, చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. ఈ ఇజ్రాయిల్ చూడ్డానికి చాలా చిన్న దేశం, కానీ వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, మిలిటరీ పవర్ అండ్ అడ్వాన్స్ వెపన్స్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాల దగ్గర కూడా లేవు. మీరు చెప్తే నమ్మరు, ప్రజెంట్ ఇజ్రాయిల్ తమ దగ్గర ఉన్న టెక్నాలజీ, మిలిటరీ పవర్తో పెద్ద దేశాల్ని కూడా ఈజీగా ఓడించగలదు. వీళ్ళు ఎవరికి భయపడరు.
అమెరికా, రష్యా, చైనా లాంటి సూపర్ పవర్స్ కి కూడా ఈ దేశం భయపడదు. ఒకసారి ఈ ఇజ్రాయెల్ మ్యాప్ లో ఎక్కడ ఉందో చూడండి. ఇది మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఒక చిన్న దేశం. దీని చుట్టూ అన్ని ఇస్లామిక్ దేశాలే ఉంటాయి. అండ్ ఈ దేశం చుట్టూ ఉన్న మాక్సిమం దేశాలు ఇజ్రాయెల్ ని శత్రువుగా చూస్తాయి. ఎందుకు అంటే ముస్లిం దేశాల మధ్య ఒక జూయిష్ దేశం ఉండడం వీళ్ళలో ఎవరికి ఇష్టం లేదు. అందుకే ఇజ్రాయెల్ ని కంప్లీట్ గా సర్వనాశనం చేయడానికి వీళ్ళు ఒక ప్లాన్ కూడా వేశారు. 1967లో ఈ ఇస్లాం దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్, సౌదీ అరేబియా, కువైట్, అల్జీరియా అండ్ సుడాన్ ఈ 9 దేశాలు కలిసి ఇజ్రాయెల్ ని కంప్లీట్ గా నాశనం చేద్దాము అని ప్లాన్ వేశాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక చిన్న దేశం పైన 9 దేశాల ఆర్మీలు కలిసి అటాక్ చేస్తే ఆ దేశం మిగులుతుందా? నామరూపం లేకుండా పోతుంది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ అన్ని దేశాలు కలిసి తమ పైన యుద్ధానికి వస్తున్నాయి అని తెలుసుకున్న ఇజ్రాయిల్ ఏ మాత్రం భయపడకుండా, యుద్ధం వచ్చేదాకా వెయిట్ చేయకుండా వీళ్ళే ముందు ఆ దేశాల పైన దాడి చేయడం మొదలు పెట్టారు. ఇజ్రాయెల్ దెబ్బకి కేవలం 6 రోజుల్లో అరబ్ దేశాల ఆర్మీస్ అన్ని చూసారా? నాకు తెలిసి మీరు చూసిన వాళ్ళకి పిచ్చి నవ్వు వచ్చి ఉంటుంది. ఏం లేదు, ఒక కంటెంట్ ఒక 1 డే బిఫోర్ వచ్చిన కంటెంట్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మక్కి పట్టేసి ఆ వీడియో వచ్చేసి ఆ పర్సన్ చెప్పిన వీడియో వచ్చేసి 16 మినిట్స్ ఉంటే మనోడు దాంట్లో 1 నిమిషం ఎక్కువ 17 మినిట్స్. ఎందుకంటే సిపిఎఫ్ మీడియా అని చెప్పుకోవడానికి మనోడు ఇంట్రొడక్షన్ ఒక 1 మినిట్ కలిసింది అంతే, వేరే ఏమి లేదు. యాజ్ ఇట్ ఈస్ మక్కి అన్న. అన్నయ్య దర్శన్ అన్న, నీకు ఒక పేరుకు ముందు డాక్టర్, యాక్టర్, పాస్టర్, ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే ఇవన్నీ పెట్టుకొని కనీసం నీకు కంటెంట్ దొరకలేదా అన్న? కాపీరైట్ కంటెంట్ చేసిన అంటే యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే బిగినర్స్ మిస్టేక్స్ చేస్తుంటాం. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసినప్పుడు ఏ కంటెంట్ నాకు దొరుకుతలేదు, ఏం చేయాలి ఏదో ఒకటి కాపీరైట్ చేసుకుందాము. కానీ నీకు కంటెంట్ క్రియేట్ చేస్తావు కదా నన్ను. మేబీ కంటెంట్ దొరకకపోవడానికి కారణం ఏంటంటే, లేకుంటే ప్రవీణ్ పగడాల అన్న లాంటి చనిపోకపోవడమా, అట్లాంటి ఏ లూప్స్ దొరకకపోవడమా, ఏంటన్నా నీ ప్రాబ్లం? ఒకసారేమో వాళ్ళు చనిపోయారు, వాళ్ళ వల్ల హిందువుల ఉన్మాదులు, వాళ్ళ వల్లనే క్రిస్టియానిటీ బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇటువంటి కంటెంట్ పట్టుకొస్తావు, కానీ ఈ మధ్య నీకు ఇటువంటి కంటెంట్ దొరకలేనట్టుంది. అందుకోసమే కాపీరైట్ కంటెంట్ పట్టుకొచ్చినట్టున్నావు. ఇక నేను ఈ విషయం గురించి నీ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూసిన వాళ్ళకి అందరికి అర్థమైపోయింది నువ్వేంది ఏం సంగతి అని. అరే నాకు ఒకటే నాకు చిన్న విషయం అర్థమైతే లేదు. నువ్వు ఛానల్ పెట్టినావు, కానీ మేబీ ఒకటి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది మీడియా కాదు. అది నువ్వు నీ పర్సనల్గా నువ్వు పబ్లిసిటీ కోసం నువ్వు వీడియో ఒక ఛానల్ క్రియేట్ చేసుకున్నావు అంతే తప్ప అది పర్టికులర్గా మీడియా కాదు. మీడియా అయితే నువ్వు మీడియాకి సంబంధించి రిలేటెడ్గా న్యూస్ ఏం నువ్వు అందులో టెలికాస్ట్ చేయట్లేదు. కాబట్టి అది మీడియా అని నువ్వు ఎప్పుడు స్టార్టింగ్లో నేను మీ అభినయ దర్శన్, మీరు చూస్తున్నారు సిపిఎఫ్ మీడియా ఛానల్ అని అనమాకన్నా ప్లీజ్. దయచేసి న్యూస్ అంటే ఇమీడియట్గా ఆ రోజు వార్త ప్రజలకి తెలియజేయడం, కానీ ఇంకొక లెవెల్లో చెప్పేసిన దాన్ని తీసుకొచ్చి మనం చెప్పడం కాదు. కాబట్టి దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దని నేను కోరుకుంటూ జై హింద్.